అంటే న్యాయానికి మాంసం పెట్టాలి. కానీ మాంసము నివేదనగా ఆచారంలో పెడితే, పూజలో పెడితే పూజ ఉగ్ర పూజ అవుతుంది. కాబట్టి పూజ సాత్వికంగా చెయ్యాలి భక్తితో. కాబట్టి పూజని భక్తితోనే చేసి చిట్ట చివర ఏం చేస్తామంటే, మాంసానికి కలియుగంలో ప్రత్యామ్నాయం ఏది అంటే గారె. అందుకే త్రేతాయుగం వరకు తర్వాత కూడా బ్రాహ్మణులు కూడా మాంసం తిన్నారు. ఓ నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఈయన మనకు పరిచయం డాక్టర్ వెంకటాచాగంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్, ఈ టాపిక్ మీద నాకు డిస్కస్ చేయటం నిజంగా మనం చాలా డిస్కస్ చేసాం దీని మీద. కానీ ఏంటంటే వీడియోస్ వచ్చే కొద్దీ ఏంటంటే జనాల్లో డౌట్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఒకటికి 4 సార్లు చెప్పాలి కదా అని చెప్పి అన్న ఒక ఉద్దేశంతో మీకు అడుగుతున్నాను అనమాట. దీనికి ఏం టాపిక్? క్వశ్చన్స్ ఇంకేముంది సార్, మాంసం గురించి. రాముడు మాంసం. మీరు నాకు ఒక వీడియో పంపించారు చాగంటి కోటేశ్వరరావు గారిది. అయ్యా సో అయితే వీడియో పంపించాను కదా, చూసారా సార్ మీరు? చూసేసాను, చెప్పండి. యా అయితే ఇప్పుడు అందులో ఆయన అడిగిన క్వశ్చన్లకి అవి అడుగుతాను ఎట్లాగో. కానీ దానికి ముందు నాకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ముందు అవి అడిగి తర్వాత ఇవి అడుగుదాము అని చెప్పి. ఓకే, మీరు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన దాని మీద క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ దానికంటే ముందర కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి. ఓకే, అడగండి సార్. మనిషి అనేవాడు మాంసం అనేది ఎందుకు, ఎప్పటి నుంచి తినటం మొదలు పెట్టాడు సార్? భారతదేశం నుంచి బయటికి వెళ్ళిన దగ్గర తినడం మొదలు పెట్టాడు. అంటే భారతదేశంలో తినేవాళ్ళు కాదా సార్? ఆర్యావర్తనము అనే దేశంలో మాంసం తినేవాళ్ళు కాదు. ప్రూఫ్ అని ఉందా సార్? అవును. ఓకే. ఏం ప్రూఫ్ సార్? మీకు ఏ ప్రూఫ్ కావాలో చెప్పండి. ఒక ప్రూఫ్ ఇవ్వండి సార్. అంటే ఏ ప్రూఫ్? మీకు ప్రూఫ్ అంటే ఎలా కావాలి? డాక్యుమెంటెడ్ ప్రూఫ్గా. డాక్యుమెంటెడ్ ప్రూఫ్ని ఎవరు నమ్ముతున్నాడు ఈ రోజుల్లో? డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అంటే మీరు రాసుకున్నారు అంటున్నారు, మరి ఎట్లాంటి ప్రూఫ్? ఎటువంటి ప్రూఫ్ కావాలి మరిగా? ఇప్పుడు డాక్యుమెంటెడ్ ప్రూఫ్ని నమ్మగలిగితే డాక్యుమెంటెడ్ ప్రూఫ్, నమ్మలేకపోతే కాదు. అవునా కాదా? డాక్యుమెంటెడ్ అంటే ఏమిటి? మనకి భారతదేశము అన్నప్పుడు ఏది భారతదేశము, ఎప్పటి భారతదేశము, ఇవన్నీ వస్తాయి కదా క్వశ్చన్స్. ఆర్యావర్తనము అనే దేశం ఏదైతే ఉండిందో దానిలో అన్నమాట మాంసం తినేవాళ్ళు కాదు. అది బయట నుంచి వచ్చిన వ్యక్తులు లోపలికి వచ్చి వాళ్ళు అలా చేస్తూ మూలంగా వాళ్ళు అంటరాని వాళ్ళని పంచముల కింద లెక్క పెట్టాం కదా మనము. సో పంచములు అంటే ఏంటి? ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఈ 4 వర్ణాలు ఉన్నత వర్ణాలు, 4 కూడా. సో వీటిల్లో వాళ్ళ యొక్క గుణగణాలని బట్టి, వాళ్ళు చేసుకునే ఉద్యోగాన్ని బట్టి వాళ్ళు ఆ వర్ణంలో ఉండేవాళ్ళు. అది ఎవరన్నా ఈ రోజన్నా అంతే. మనం ఈ రోజు కూడా మనం క్లాస్ 4 ఎంప్లాయీస్, క్లాస్ 3 ఎంప్లాయీస్ అని పెట్టుకుంటారు కదా గవర్నమెంట్లో. మరి క్లాస్ 4 ఎంప్లాయీస్ ఏమైనా తక్కువ, క్లాస్ 1 అంటే మరి అంతే. మరి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన దగ్గర ప్యూన్గా పనిచేసేవాడిని క్లాస్ 4 ఎంప్లాయీ అని ఏదో అంటారు. మరి సో అది ఇప్పుడు ఎట్లా పేర్లు ఉన్నాయి, అప్పట్లో అట్లా పేర్లు ఉన్నాయి, అంతే. దానికి ఇంకేం తేడా లేదు. అయితే విషయం ఏంటంటే, ఇలా పంచములు అంటే ఏంటంటే ఇట్లా మాంసం తినే వాళ్ళని పంచములు కింద చెప్పారు. సో వెళ్ళి వాళ్ళని మనము కొద్దిగా దేశ బహిష్కరణ లాంటివి చేసేవాళ్ళు, లేకపోతే అడవుల్లోకి వెళ్ళి ఉండేవాళ్ళు వాళ్ళు. అలా ఉండేవాళ్ళు పంచములు, అంతే. ఇప్పుడు మీరు మీ క్వశ్చన్లో మీరు ఇప్పుడు ఇచ్చిన సమాధానంలోనే నా క్వశ్చన్ దాగుందనమాట. ఆఫ్ కోర్స్ అట్లాగే చాగంటి కోటేశ్వరరావు గారు అడిగింది కూడాను అందులో నుంచే వస్తుంది అనమాట. ఇప్పుడు కాలమాన పరిస్థితులు అంటున్నారు కదా మీరు. కాలమాన పరిస్థితుల్లో నేనేం చెప్పలేదే. యుగాలు అనలేదే, నేను ఒక్క మాట అనలేదే. నేనేమన్నాను? ఆర్యావర్తనంలో మాంసం తినేవాళ్ళు లేరు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, లోపలికి వచ్చిన వాళ్ళు తినడం మొదలుపెట్టారు. వాళ్ళు తింటున్నారు కాబట్టి, బయట వాళ్ళు తింటున్నారు కాబట్టి లోపలికి వచ్చినప్పుడు
వాళ్ళు దాన్ని ఆ అలవాటునే తెచ్చుకున్న వాళ్ళు అలా స్థిరపడ్డారు. ఓకే. అట్లయితే నా లీడింగ్ క్వెషన్ ఏమవుతుందంటే, వీళ్ళనే ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడొచ్చారు? ఏ యుగంలో వచ్చారు? ప్రతి యుగంలోనూ వచ్చారు శాస్త్రి గారు. ప్రతి యుగం. ఇప్పుడు సో, ప్రతి యుగంలోనూ అయితే ఇది జరిగిందనమాట అయితే. ఇప్పుడు రామాయణ కాలంలో మీరు రామాయణం తీసుకుంటే, రాముడు అడవికి వచ్చినప్పుడు అడవిలో మన ఋషుల్ని కలిసినప్పుడు మొట్టమొదట ఆయన కలుస్తాడు ఎవరిని? గుహుడిని దాటిన తర్వాత వచ్చి భరద్వాజ మునిని కలుస్తాడు. కలిసిన తర్వాత ఆయన ఇంకా యువతలకు వచ్చినప్పుడు అత్రి మునిని కలుస్తాడు. అత్రి మునిని దాటేటప్పుడు చెప్తారు అత్రి ముని గారు. ఆయన ఏమంటారంటే ఇక్కడ చాలా మంది ఋషుల్ని రాక్షసులు తినేసి కళేబరాలు అక్కడ పడేశారు, అవి వాళ్ళు అంత దాష్టికాలు చేశారు అని. అప్పుడు రాముడు చెప్తాడు, ఈ ఆర్యావర్తనం నుంచి ఇలాంటి రాక్షసులు నేను పారదోలుతానని చెప్పి ప్రామిస్ చేసి వెళ్ళి అందరినీ దురుముతాడు. రాక్షసులు ఇక్కడ తిరుగుతున్న వాళ్ళందరినీ చంపేసేసి ఆ ఋషులు ఎవరైతే కళేబరాలు పడినాయో వాళ్ళందరికీ దహన సంస్కారాలు చేస్తాడు ఆయన. చేసేసి అంటే అక్కడ ఏం లేదు, మాంసం ఏమి ఉండదు, ఇంకా ఎముకలే మిగిలిన, అయినా సరే దహన సంస్కారం చేస్తాడు ఆయన. చేసి ఎందుకంటే మనకి ఒక థియరీ ప్రకారం ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత దహింప చేయకపోతే మనిషి ఆ శరీరంలోనే ఉంటాడు, ఇంకా అది దహించబడాలి, దహిస్తేనే ఆ సోలు విడుదలవుతుంది అన్నమాట. సో లేకపోతే అక్కడ పడింది. సో అందుకని దహన సంస్కారాలు చేస్తాడు ఆయన. అక్కడ తరిమి వచ్చి గోదావరి తీరాన్ని ఆయన ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ ఈమె శూర్పణఖ వచ్చి ఆమె గొడవ పెట్టుకుంటుంది. తర్వాత కరదూషణాదులతో 14,000 మంది సైనికులతో వస్తే వాళ్ళందరినీ చంపుతాడు. అక్కడ అట్లా చంపుకుంటూ కింద దాకా వెళ్ళి లంకలో ఉన్న రాక్షసుని కూడా చంపుతాడు. సో ఇప్పుడు ఇదేంటంటే అప్పుడు రాక్షస ముక్తి జరుగుతుంది. ఆయన చెప్తాడు, ధర్మాన్ని పాటించినంత కాలం మీకు ఏ ప్రాబ్లం ఉండదు, ధర్మాన్ని పాటించండి అని చెప్తాడు ఆయన. సో అలా ప్రతిసారి రాజులు చేశారు. రాముడి కంటే ముందర రాజులు చేశారు, రాముడు తర్వాత రాజులు కూడా చేశారు అలా. ఇప్పుడు మనకి మహాభారతం చూస్తే, మహాభారతంలో భీముడు అతన్ని చంపుతాడు. ఎవరిని? అతని చెల్లెల్ని చేసుకున్నాడు కదా భీముడు హిడింబాసురుని చంపిన తర్వాత హిడింబిని చేసుకుంటాడు కదా. సో వాళ్ళు మాంసం తినేవాళ్ళు. ఎప్పుడైతే భీముడు హిడింబాసుని చంపేస్తాడో అప్పటి నుంచి ఆమె కూడా వెజిటేరియన్ కింద మారిపోతుంది. సో కంపల్సరీ అందుకనే మీరు ఈ సినిమా చూసే ఉండుంటారు, ఇది మాయాబజార్. మాయాబజార్ సినిమాలో వాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దుర్యోధనుడు వాళ్ళు వస్తారు కదా, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చినప్పుడు దుర్యోధనుడు కొడుకుని పెళ్లి చేద్దామని వస్తారు కదా. అప్పుడు ఆ పాట చూడండి, మొత్తం కూడా ఆకుకూరలు, వెజిటేబుల్స్, లడ్డూలు ఉంటాయి తప్పితే ఇంకేముండదు, మాంసం అన్న మాట ఉండదు. పులిహోర, దద్దోజనం ఇలాంటివన్నీ ఉంటాయి అందులో పాటలో, కానీ ఎక్కడ కూడా మాంసం ఉండదు, లేదు. లేని దాన్ని ఎక్కడ పెడతారు వాళ్ళు? వీళ్ళు ఈ మధ్య కల్పితాలు ఎవరైనా చేసుకున్నారేమో కానీ లేదు. ఓకే, ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ హిడింబాసుడు ఇలాంటి రాక్షసులు బయట నుంచి వచ్చిన వాళ్ళు వస్తారు, లోపలికి వచ్చి స్థిరపడతారు. వెస్ట్ బెంగాల్లో వాళ్ళు వచ్చి స్థిరపడ్డారు కొంతమంది. తర్వాత ఇప్పుడు వాళ్ళని తరిమే కార్యక్రమం పెట్టుకున్నారు. సో అట్లా వస్తూ ఉంటారు లోపలికి. ఆర్యావర్తనం అన్నది మనది గోల్డెన్ ట్రెషర్ అండి, భారతదేశం అనేది. దాంట్లో వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడికి వాళ్ళ అలవాట్లు తెచ్చుకుంటారు వాళ్ళ నుంచి, అంతే కదా. ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పప్పు అన్నము, కూర అన్నము ఇవి చక్కగా మీరు తింటున్నారు. అవన్నీ కూడా అరే మా కందిపప్పు దొరకట్లేదు, మా మినపప్పు దొరకట్లేదు ఇక్కడ అనుకున్నప్పుడు భారతీయులే ఇక్కడ ఒక షాప్ పెట్టి అక్కడి నుంచి తెప్పిస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అలానే వాళ్ళు కూడా విదేశీయులు మన దేశంలోకి, అంటే భారతదేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు తింటుంటే వాళ్ళని బహిష్కరించారు. మీరు ఇక్కడ తినడానికి వీల్లేదని వాడు అడవుల్లో ఉండి తింటూ ఉండేవాళ్ళు. సో అలా వాళ్ళు బతుకుతూ ఉండేవాళ్ళు, వీళ్ళు బతుకుతూ ఉండేవాళ్ళు, అట్లా జరుగుతూ ఉండేదన్నమాట. సో అందుకని మనము ఇది బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మాంసం తినటం అన్నది సమస్య లేదు, ఎందుకంటే అది వేదం చెప్తుంది కాబట్టి. సో ఇప్పుడు అడగండి మీ ప్రశ్న.
అయితే చాగంటి కోటేశ్వరరావు గారు ఉమ్, ఒక ఆ, టీవీ అదే పంపించిన వీడియోలో మీరు ఉమ్, అది చూస్తే ఉమ్. ఆయన ఒక కథ చెప్తూ కాలభైరవుడు ఏదో ఒక మనం కాలభైరవుడిది మొత్తము కథ ఏదో చెప్తున్నట్టున్నాడు. అందులో లాస్ట్ లోట ఆ కాలభైరవుడిని ఊహించుకుంటూ కుక్కని తీసుకొచ్చి దానికి మెడలో గారెల వడమాల లాగేస్తాము. ప్రీవియస్లీ ఈ యుగానికి ముందు మిగతా యుగాల్లో అంతా మాంసమే వేసేవాళ్ళు. కానీ ఈ యుగంలో మాంసాన్ని విసర్జించి ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా వడలేస్తున్నారు అని అన్నాడు. ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగాను కొంచెం అది మీరు సరిగ్గా వింటే క్లియర్ గా ఆయన ఏమంటుండే, త్రేతాయుగంలో బ్రాహ్మణులు కూడా మాంసం పెట్టేవాళ్ళు అది నెక్స్ట్ తద్దినానికి. నెక్స్ట్ క్వశ్చన్ అది. అని చెప్పింది అదే ఆయన. ఆ విషయంలో చెప్తూ కాలభైరవుడికి ఈ కలియుగంలో మాంసం తినద్దంటేనే తినేస్తున్నారు, అలాంటప్పుడు తినమంటే ఇంకెంత తింటారు అంటే ఏదో చెప్పుకొచ్చాడు ఆయన. అవును అవును. సో ఇవన్నీ కూడా బూతులు శాస్త్రి గారు. ఉమ్, దీన్ని చాగంటి కోటేశ్వరరావు గారి పైత్యము అనాల్సి వస్తుంది అనమాట. అవును. వీళ్ళు ఏంటంటే కొద్దిగా పెద్దవాళ్ళు కాగానే ఇంకా వాళ్ళకి మేమేం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటారో, లేకపోతే ఎవరినన్నా ప్యాసిఫై చేయడం కోసం. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ముస్లింని ప్యాసిఫై చేయడం కోసం ఏదో చేస్తుంటారు. అట్లా అవును. ఈయన మాంసం తినే వాళ్ళని ప్యాసిఫై చేయడం కోసం చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు బ్రాహ్మణులు మాంసం తిన్నారు అని చెప్పినందుకు నిజంగా ఆయన మీద కేసు వేయాలి మనం. ఉమ్. ఎందుకంటే బ్రాహ్మణుడు అనే డెఫినేషన్కి మాంసానికి ఏమాత్రం పొంతన లేదు. అంటే ఆయన ఇప్పుడు కులాల్లో ఉన్న బ్రాహ్మణుల గురించి చెప్తున్నాడేమో అప్పట్లో. ఏ కులాల్లో కాదండి, బ్రాహ్మణుడు అన్న పేరు వేదం నుంచి వచ్చింది. అవును. అవునా కాదా? బ్రాహ్మణుడుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎవరిని బ్రాహ్మణుడు అంటారు అన్న దానికి వేదాన్ని చదివేవాడు, చదివించేవాడు, యజ్ఞాలు చేసేవాడు, చేయించేవాడు, ఇలా దానం తీసుకునేవాడు, దానం ఇచ్చేవాడు, ఇలా ఈ 6 రకాలు ఉన్నవాడిని మనము బ్రాహ్మణుడు అంటాం. అవును. అంటే వేదాన్ని చదివించేవాడు, చదివేవాడు అన్నప్పుడు వేదాన్ని ఆచరించేవాడు అని అర్థం అనమాట. అవును. వేదాచరణలో ముఖ్యంగా మాంసం ఉండకూడదు, మాంసం తినకూడదని చెప్తుంది వేదం. అవును. అంత గట్టిగా వేదం చెప్తున్నప్పుడు అది ఆచరించకుండా అది నేను చెప్తాను అంటే అర్థం ఏమైనా ఉందా? ఉమ్. ఇప్పుడు కారు ఇగ్నిషన్తో స్టార్ట్ అవుతుంది, దాన్ని స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేస్తేనే కారు ముందుకెళ్తుంది అన్నప్పుడు, అది కాకుండా నేను స్టార్ట్ చేయను, స్టార్ట్ చేయకుండా థీరీ చెప్తాను, కారు ముందుకెళ్ళిపోతుందంటే వెళ్తుందా? వెళ్ళదు కదా. ఉమ్. సో వేదంలో పరమాత్ముడిచ్చిన వేదము, ఆ వేదంలో మాంసం తినకూడదు అని ఖండన ఉన్నప్పుడు, ఉమ్. ఆ మాంసం ఎవరూ తినకూడదని ఖండన ఉన్నప్పుడు, ఉమ్. వేదాన్ని చదివిస్తూ పోషించే వాళ్ళు దాన్ని వాళ్ళు ఎలా తింటారు చెప్పండి శాస్త్రి గారు? అంటే ఆయన ఇప్పుడున్న దీని ఏమంటారు వర్ణం గురించి మాట్లాడలేదేమో ఇప్పుడున్న అసలు కాస్ట్ బ్రాహ్మణుడు సిస్టమ్. అనే పదం వర్ణానికే వస్తుంది, ఇంక దేనికి రాదు. అంటే ఇప్పుడు కాస్ట్ సిస్టమ్ లో ఉన్న బ్రాహ్మణ కాస్ట్ సిస్టమ్ నాకు తెలియదు శాస్త్రి గారు. బ్రాహ్మణుడు అన్న వర్డ్ వచ్చింది, పదము తీసుకుంటే ఉమ్. ఆ బ్రాహ్మణ అన్న పదానికి అర్థం చెప్పాను నేను. అలాంటి అర్థం కలిగిన వాళ్ళు మాంసం తినే ప్రశ్న లేదు. ఇంకా ఆయన ఎవరిని ఊహించుకొని ఆయన అంటే ఆయన దౌర్బల్యం అది. ఉమ్. అది ఆయన పైత్యము, దౌర్బల్యము. అది కాకుండా బ్రాహ్మణుడు అని చెప్పినప్పుడు త్రేతాయుగంగానే ముందర మాంసం తిన్నారంటాన్ని సరాసరి ఖండించడమే కాకుండా అటువంటి వాటిని మాట్లాడినందుకు ఆయనకి శిక్ష కూడా వేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఉమ్. చెప్పాలంటే. ఆయనకి ఓకే. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే మాంసం తినచ్చు గాక, ఆయన తినడం కోసం మాట్లాడచ్చు గాక. కానీ ఆయన ఉమ్. పెద్ద అయిన తర్వాత ఆ స్థితిలో ఉన్న ఆయన మాట్లాడకపోవడం శ్రేయస్కరం. అలాంటి అవును. మాటలు మాట్లాడటము, తప్పుడు సందేశాలు పంపిస్తున్నాం. అంటే బ్రాహ్మణుడు కూడా మాంసం తినేవాడు ఇదివరకు, అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదో ఎందుకు తినద్దు అంటారండి ఇప్పుడు? అప్పుడు తిన్న వాళ్ళని ఇప్పుడు తినద్దని ఎందుకు అంటారు? ఇప్పుడు కలియుగంలో ధర్మం 4 పాదాల మీద కాదు, ఒక పాదం మీద నడుస్తుందని ఆయనే చెప్తాడు. అవును. కలిపురుషుడు అంటాడు. అన్నప్పుడు ఇక్కడ దరిద్రం ఎక్కువ ఉంది, కానీ త్రేతాయుగంలో లేదు కదా అవును. ఆయన లెక్క ప్రకారము. అవును. అప్పుడు త్రేతాయుగంలోనే బ్రాహ్మడు తిన్నాడు అన్నప్పుడు ద్వాపర కలియుగల తినడానికి మాయరవమా? తింటాడుగా. ఉమ్. అంతేగా. ఇప్పుడు ఏ యుగంలో ఉన్న బ్రాహ్మడు మాంసం తినడం అన్నది లేనే లేదు. క్షత్రియుడు తినలేదు, వైశ్యుడు తినలేదు, శూద్రుడు తినలేదు. ఉమ్. ఇది మెల్లగా లోపలికి వచ్చేసింది అంతే. అది దౌర్బల్యం వచ్చింది ఎప్పుడైతే వేదం
హోమాలు యజ్ఞాలు జరుగుతూ ఉండేవో అప్పుడంతా పవిత్రంగా ఉండేవాళ్ళు మనుషులు. అవి లేక ఇప్పుడు ఈయన ఎప్పుడూ యజ్ఞయాగాదులు చేయలేదు ఈ మనిషి చాగంటి కోటేశ్వరుడు. అవును. చెయ్యని మనిషి యజ్ఞయాగాదుల గురించి మాట్లాడటం ఏంటి, అసలు బ్రాహ్మణుల గురించి మాట్లాడటం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు శాస్త్రి గారు? అర్థం ఉందా? ఒకప్పుడు రాజులండి ఎన్నో పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళండి, ఇప్పుడు నిషేధం అండి. అందుకని మన ప్రైమ్ మినిస్టర్ చేసుకోవట్లేదు, చీఫ్ మినిస్టర్ చేసుకోవట్లేదు, వాళ్ళు చేసుకోవట్లేదు, వాళ్ళు ఒక్క పెళ్లితో సరిపెట్టుకున్నారండి. ఏమైనా అర్థం ఉందా శాస్త్రి గారు దీనికి? మీకు అర్థం ఉందా అసలు? ఇప్పుడు రాజు అన్నవాడు ఆ రోజు రాజుని ఈ రోజు రాజుని కంపేర్ చేసుకోవచ్చా? చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు రాజు వేరు, ఈ రోజు రాజు వేరు. కానీ ఆ రోజు బ్రాహ్మణుడు వేరు, ఈ రోజు బ్రాహ్మణుడు వేరు అని చెప్తామా మనం? బ్రాహ్మణుడు అనేది ఒకటే లైన్ ఉంటుంది. వేదం చదవటం, చదివించటం, యజ్ఞం చేయడం, చేయించటం, దానం పుచ్చుకోవడం, దానం ఇవ్వటం, ఈ 6 లక్షణాలు ఉన్నవాడు బ్రాహ్మణుడు. వాడు లేనివాడు బ్రాహ్మణుడే కాదు. ఒకప్పుడు రాజు యుద్ధాలు చేసి తన సామ్రాజ్యాన్ని తనే నిర్మించుకున్నాడు. అవును, ఇవాళ లేదు కాదు. అట్లా లేదు కదా. ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు పెట్టుకున్నాం, కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇలా ఉండాలి అని పెట్టుకున్నారు. అవును. ఒకప్పుడు కూడా ధర్మాలు అలానే ఉండేవి కదా. ఎప్పుడు ధర్మం ఒకటే, వేదమే పరమధర్మం. వేదంలో కాకుండా నువ్వు వేరే కాన్స్టిట్యూషన్ పెట్టుకుంటే పాప పుణ్యాలు నీవి. అవును. అవును. కానీ బ్రాహ్మణుడు మాంసం తిన్నాడు అని చెప్పడంలో ఎంత అసహ్యం గోచరిస్తోందంటే ఆ మనిషి చాలా దారుణంగా అబద్ధాలు చెప్పేస్తున్నాడు. ఇంకోటి మీకు ఇప్పుడు వాతాపి అనే దొంగ దగ్గరికి అగస్త్యుడు ముని వెళ్ళినప్పుడు అది ఆయన మాంసం వడ్డిస్తే ఈయన మాంసం తిన్నాడు, తిని జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు కదా. ఆ కథను చూస్తూ అందులో తిన్నాడు కదా అని అంటున్నాడు. మీకు ఇది అసలు ఎంత పైశాచికత్వం అంటే ఇది చాలా పైశాచికత్వం. ఇది అగస్త్యుడి కథ గురించి నేను ఒక వీడియో చేశాను, మీరందరూ చూడండి ఒకసారి. మీరు ఉండొచ్చు. అగస్త్యుడు మేషరాశిలో అగస్త్యముని నక్షత్రం, అగస్త్య నక్షత్రుడు వచ్చినప్పుడు ఆ నక్షత్రాన్ని కవర్ చేసేస్తాడు అనమాట. అంటే దానికి ఆయన అడ్డుపడతాడు. ఈ మేషరాశిలో ఉన్నప్పుడు కంప్లీట్ గా ఆయనే కవర్ చేశాడు అనమాట. ఒకప్పుడు ఆ టైంలో ఆ పీరియడ్ ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. దాన్ని మనము వాతాపి అనేది ఇంకొకటి ఉంది, దానికి అర్థాలన్నీ అందులో ఇచ్చాను నేను. ఇచ్చి దాన్ని క్లియర్ గా అది ఆ కథని వీళ్ళు కథారూపంలో ఇలా పెట్టారు. సో అది అవన్నీ మొత్తం స్టోరీ మొత్తం ఒక మంచి వీడియో చేసి పెట్టాను నేను, చూడండి మీరు. నేనేమంటున్నా, ఇవన్నీ కూడా తెలుసుకోరు వీళ్ళు. తెలుసుకోకుండా నాకు అందులో ఉంది, పురాణంలో ఉంది, నేను చెప్తుంటే పొద్దున్న ఎవడైనా ఏదైనా కల్పించినా వీళ్ళు ఎప్పుడు పోతుంటారు అనమాట. ఇప్పుడు ఎట్లయితే సాయిబాబా మీద కథలు అల్లి చేశాడని చెప్పి షిరిడి సాయిబాబా మీద పెద్ద కథలు అల్లుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రమణానంద ఆయన కొత్తగా వచ్చాడు, వచ్చి ఆయన ఇవన్నీ చెప్పుకుంటూ అందరికి పిచ్చి లేపుతున్నాడు అనమాట. కొత్త కొత్త కథలు చెప్తున్నాడు ఆయన. శివుడు అవతారం అండి సాయిబాబా అని చెప్తున్నాడు. అది ఎంత తప్పండి. వాళ్ళేమో షిరిడి సంస్థానం వాళ్ళు క్లియర్ గా రాశారు అందులో, ఆ పుస్తకంలో ఏవో రాశారట, ఏమని అల్లా మాలిక్ అన్నాడని చెప్పి, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడని. అప్పుడు శివుడు వచ్చి అల్లా మాలిక్ అంటాడా అండి? ఇలాంటివి చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు ప్రచారం చేస్తే ఏమని చెప్పమంటారు చెప్పండి శాస్త్రి గారు? దానికి ఈయన ప్రత్యక్షంగా బ్రాహ్మణులు అందరికీ క్షమాపణ చెప్పాలి ఈయన చాగంటి కోటేశ్వరరావు. అది చాలా తప్పండి. అది కొద్దిగా పేరు వచ్చింది, ప్రవచనాలు 4 చెప్పాము, సరే అందరు మనల్ని పొందాము, మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మేము ఇష్టం వచ్చిన మాట్లాడతామంటే అర్థం ఉందా శాస్త్రి గారు? లేదు శాస్త్రి గారు. ఇంకా బ్రాహ్మణుడు అన్న దానికి డెఫినేషన్ లేదు శాస్త్రి గారు. ఎందుకు కలియుగంలో నిషేధము చెప్పమని చెప్పండి. గొడవ ఒక చోటేమో కలియుగంలో యజ్ఞాలు నిషేధం అండి అంటాడు, ఇంకో చోట ఈ మాంసం తినకూడదు అంటాడు. ఏమన్నా అర్థం ఉంది అసలు? ఏం నోరా అది? ఇంకేమన్నా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు ఆయన, పెద్ద ఆయన. తప్పండి, అది చాలా తప్పది. వేదాలు చదవమని చెప్పండి. ఆయన వేదాలు చదువుకోకుండా వేద జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. వేదంలో ఉన్నది కదా మాంసం తినకూడదు అన్నప్పుడు బ్రాహ్మణుడు ఎట్ట తింటాడండి? ఎవరిని తినద్దు అని చెప్పి వేదం చెప్తుంది.
ఓ, నేను అదే అంటున్నాను ఇప్పుడు. నేను నా దగ్గర ఒక మంత్రం ఉంది, ఒక్కసారి ఉండండి శాస్త్రి గారు, చూపిస్తాను నేను. ఇది వేదంలో ఒక మంత్రం, ఊరికే ఒక మంత్రం తీశాను. ఇది 1వ మండలము 162వ సూక్తం 12వ మంత్రం ఋగ్వేదంలో. సో ఇందులో స్పష్టంగా ఇక్కడ మీకు మాంస శబ్దం, మాంస భిక్షాం వచ్చింది, చూసారా మీకు ఇక్కడ? ఇది దీని గురించి చెప్తూ పరిపశ్యంతి వాజినం అంటే అన్నం అన్నమాట. పరిపశ్యంతి అన్ని రకాలుగా పరీక్ష చేసి పక్వం చేసుకొని, ఈ నీటితో పక్వం చేసుకొని, ఆహుహు చెప్తారనమాట, సురభిహి సుగంధ పూరితమైన తినాలి. ఇది మాంసం దుర్గంధ ఇష్టం. ఇది సురభిహి సుగంధం రావాలి అందులోంచి, ఇది దుర్గంధం. సో ఇట్లా చేసే వాళ్ళ నుంచి మేము నేర్చుకుంటాము అని చెప్తూ అభిఘూర్తి ప్రశంసిస్తాము. ఎవరైతే మాంసం తినరో మాంస భిక్షాం. ఈ మాంస భిక్షాం అంటే ఏంటో తెలుసా శాస్త్రి గారు? భిక్ష అంటే పొందుట, తిరస్కరించుట, 2 అర్థాలు ఉంటాయి. సో దానికి ఇది తిరస్కరించమని చెప్తోంది ఇక్కడ మాంస భిక్షాం. అందుకే దాని ముందర ఏది పొందాలో చెప్తూ ఏది తిరస్కరించాలో చెప్పి నెక్స్ట్ మంత్రంలో ఇంకా హీనంగా చెప్పింది. చెప్పిందంటే మాంసము ఎవడైతే తింటాడో ఆ పాత్రని మనము తినకూడదు, ముట్టుకోకూడదు కూడా, వర్జితం అని చెప్పేసి నెక్స్ట్ మంత్రమే 13వ మంత్రంలో చెప్తుంది. సో ఇంత స్పష్టంగా వేదం చెప్తున్నప్పుడు ఈయన బ్రాహ్మణులు తిన్నారు అంటే ఎంత అరాచకం చేస్తున్నాడు ఈయన. ఈ రమణానంద బెటర్ గా ఉన్నాడు ఈయన కంటే. రమణానంద క్లియర్ గా నేను మాంసం తింటాను, మద్యం తాగుతాను చెప్పేసుకున్నాడు. ఎన్నో వీడియోలో చెప్పేశాడు ఆయన. సార్ ఇంకా అట్లా అన్నప్పుడు మహర్షి ఎట్లా అవుతాడు సార్ ఆయన? ఇప్పుడు చెప్పండి శాస్త్రి గారు, వీళ్ళందరూ అసలు అంటే ఇప్పుడు మీరు కోపం వస్తుంది కానీ చాగంటి కోటేశ్వరరావు ఫాలోవర్స్ కి మనలాంటి వాళ్ళు చెప్పకపోతే ఇంకెవ్వడూ చెప్పలేడు కదా శాస్త్రి గారు. అవునా కాదా? ఇప్పుడు ఇప్పుడు తాగుతున్నాడు, ఇప్పుడు మద్యం తాగుతున్నాడు. మద్యం తాగకూడదండి వేదం ప్రకారం తప్పు అని చెప్తాం. ఆయన తాగుతున్నాడు అనుకోని ఆయన ఇష్టం ఇక. అంతేగా. మనం వేదం ఏం చెప్తుందో అది చెప్తాం. వేదంలో ఇది ఉందండి, మీరు ఫాలో అవుతారా అవరా అది మీ ఇష్టం. అది మీ ఇష్టం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాంసం తినాలనుందా తినాలి అది మీ ఇష్టం. అది కానీ మాంసం తినకూడదని వేదం చెప్తుంది. వేదాన్ని తప్పు పట్టేంత స్కోప్ నీకు లేదు కదా. ఎందుకంటే వేదాన్ని తప్పు పట్టాలని వేదం చదవాలి నువ్వు ఫస్ట్. వేదం అంటే తెలవాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈయన త్రేతాయుగంలో బ్రాహ్మణులకి తద్దినాలకి ఇది పెట్టేవాళ్ళు చాలా చండాలంగా ఎవడో ఇంక్లూడ్ చేసి పెట్టిన పురాణాలు చదివి మాట్లాడుతున్నాడు. అదే వేదం చదివింటే ఇట్లా మాట్లాడేవాడా? వేదం చదివితే వేదంలో ఇలా ఉన్నప్పుడు బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడని ఫస్ట్ క్వశ్చన్ ఆయనే వేసుకుంటాడు. మీకు చాలా చండాలంగా ఉంది ఇలా చెప్పడం మూలంగా. ఇప్పుడు ఏమి ఎంకరేజ్ చేస్తున్నాడు ఆయన? బ్రాహ్మణుల మాంసం తినచ్చు, మీరు మాంసం తినచ్చు. బ్రాహ్మణులే తిన్నప్పుడు మీరు తినడానికి ఏమైంది? ఈ మాట చాలా చండాలం శాస్త్రి గారు. నేనైతే ఈ అడ్వైజ్ ఇస్తున్నాను, ఏ మానవుడు మాంసం తినకూడదు, ఇది వేదం చెప్తుంది. ఇక తింటావా తినవా అది నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు అనేది కర్మ. అది కానీ తినకూడదు వేదం చెప్తోంది. మీరు గమనిస్తే లాస్ట్ ఒక 20-30 ఇయర్స్ నుంచి మీకు సినిమాలు కానీ సరౌండింగ్స్ కానీ ఏవి చూసుకున్నా కూడాను ఎక్కువ మాంసాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు. అందుకనే మాంసం తినేవాళ్ళు ఎక్కువ కూడా అయ్యారు. కోర్స్ తక్కువ కూడా అవుతున్నారు అనుకోండి, కానీ కొత్త జనరేషన్ వాళ్ళంతా మాంసం తినడంలో ఎక్కువ అయ్యారని నాకు అనిపిస్తోంది. కాదా శాస్త్రి గారు? ప్రమోట్ ఎక్కువ చేస్తున్నారు శాస్త్రి గారు. ప్రమోషన్ సిగరెట్లకి మందుకి చేస్తున్నారు శాస్త్రి గారు. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చిన సినిమాల్లో పిల్లలు అంటే కాలేజ్ పిల్లలు తాగడం చూపించారు ఫస్ట్ స్టార్టింగ్ లో. అయిందా తర్వాత నెక్స్ట్ ఏం చెప్పారంటే నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పారంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు ఆ మాత్రం తాగరా అంటే అది కామను అని చెప్పి చూపిస్తున్నారు. 3వ దానిలో ఏం చేశారంటే అమ్మాయిలు కూడా తాగుతున్నారు. 4వ దానిలో ఏం చూపించాడంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తాగుతున్నారు. 5వ దానిలో అమ్మాయిలు తాగినా అబ్బాయి ఇష్టపడుతున్నాడు. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఏం చెప్తున్నారు సొసైటీకి? ఈ సినిమా డైరెక్టర్లు ఏం చేస్తున్నారో చూస్తున్నారా? దాన్ని ఎంత వల్గారిటీకి తీసుకెళ్తున్నారంటే
అది భయంకరమైన వల్గారిటీకి తీసుకెళ్తున్నారు, భయంకరమైన యూనో నాస్తికత్వం వైపు తీసుకెళ్తున్నారు. అవును. మీకు నాస్తికత్వం ఇది విచ్చలవిడితనం అనేది నాస్తికత్వం శాస్త్రి గారు. ఇప్పుడు ఈయన చెప్పినట్టు, ఇప్పుడు ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు మెడలో గారెలు వేస్తున్నారు, గారెలు మాంసానికి ఇది ప్రత్యామ్నాయం. ప్రత్యామ్నాయము, రిప్లేస్మెంట్ అని చెప్పడం చాలా తప్పు శాస్త్రి గారు. అవును. తినడంలో దానిలో ప్రోటీన్ ఉంటుంది, డౌట్ లేదు. గారెల్లో ప్రోటీన్ చాలా ఎక్కువ, హై. బట్ ప్రత్యామ్నాయము అని అనకూడదు. ఇదే కరెక్ట్, అది తప్పు అని చెప్పాలి. అవును. ఈ మధ్య ఏంటంటే అంటే నీకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు మాంసం తినకపోతే అంటున్నారు. ప్రోటీన్ మాంసం అసలు వచ్చేదే వెజిటేరియన్ ఫుడ్ లోంచి. అంతే కదా సార్. ఇప్పుడు మీకు రెజ్లింగ్ లో ఒక అతను ఉండేవాడు, విజయనగరం అటువైపు కరెక్టే, ఆయన గురించి కోటి రామ్మూర్తి, రామ్మూర్తి ఏదో ఉంది. అవును, కోటి రామ్మూర్తి. కోటి రామ్మూర్తి కదా. సో ఆయన మరి పక్కా వెజిటేరియన్ సార్. మరి ఆయన వెజిటేరియన్, దారా సింగ్ ఎవరు అనుకుంటున్నారు? వెజిటేరియన్ మరి. ఆయన వచ్చాడు, దారా సింగ్ అట్లాంటాకు వచ్చాడు, తెలుసా మీకు? ఓ నాకు తెలియదు. అట్లాంటాకు వచ్చాడు. అట్లాంటాకు వచ్చి అక్కడ మాట్లాడినప్పుడు సభలో ఆయన చెప్పాడు ఏమనంటే, మరి మీరు ఏం తింటారు, ఇంత బలంగా ఉంటారంటే, ఏముంది కిచిడి తింటా అన్నాడు అంతే. రైసు పప్పులు వేసుకొని చేసేసుకుంటాను, అయిపోతుంది, తినేస్తా అన్నాడు. సో అది విషయం ఏంటంటే, వీళ్ళకి ఏంటంటే బాగా నాలిక లాగేస్తుంది వాళ్ళకి, ఒకసారి అలవాటు అయితే పోదు. దాన్ని సమర్థించుకోవాలి రాబోయ్. నువ్వేమన్నా చెప్పండి శాస్త్రి గారు. అవును. ఇప్పుడు లంచం తీసుకుంటున్నా నేను, లంచం తీసుకున్నప్పుడు దాన్ని సమర్థించుకోవాలి. అవును. అది తప్పని తెలుసు. ఇప్పుడు ఈ సినిమాల్లో ఎలా చూపిస్తున్నాడు, ఇవాళ రేపు లంచం తీసుకుని వాడు ఎవడరా అంటాడు అనేస్తే ఏమిటన్నట్టు అది. అంటే లంచం తీసుకోవాలి అని ఎంకరేజ్మెంట్ అది. ఇండియాని స్లోగా చేద్దామని చెప్పి మనలో చాలా మైల్డ్ క్వాంటిటీస్ లో ఆ ఓపియం ఎక్కిస్తున్నట్టు ఇట్లాంటివన్నీ స్లోగా ఎక్కిస్తూ గత 30-40 ఏళ్లలో చాలా చేశారు సార్. అందులో ఈ మాంసం అనేది కూడా ఒకటే నా ఉద్దేశం. మాట్లాడితే శాస్త్రి గారు, మీరు ఎవరు చేస్తారు శాస్త్రి గారు? వీళ్ళు అంటే చేయించుకుంటున్నప్పుడు చేస్తారండి. అదే అంటే ఇప్పుడు ఫస్ట్ 5% మీ బాడీలోకి ఆల్కహాల్ వెళ్ళిన తర్వాత మీ బాడీ ఆల్కహాల్ రియాక్ట్ అవ్వకుండా మీరు బాగానే ఉన్నారనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇంకోటి పంపిస్తారు. అట్లా వీళ్ళు చేస్తున్నారు అనమాట. ఫస్ట్ దానికి ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు చేయట్లేదు శాస్త్రి గారు. మన వాళ్ళే బ్రాహ్మణులే చేస్తున్నారు. మీకు అర్థం చేసుకోవట్లేదు శాస్త్రి గారు, ఈ తప్పంతా బ్రాహ్మణుల దగ్గరే ఉంది. ఇప్పుడు ఈ చాగంటి కోటేశ్వరరావు వాచాలత్వం మూలంగా కదా ఇది. ఇప్పుడు మీ వీడియో చేస్తున్నాం మనం దానికోసం కదా. ఆయన అట్లా ఇష్టమైన వాగుతుంటేనే కదా జనాలు వచ్చి ఆయనే చెప్పాడు, మీరే పెద్ద ఆయన కంటే పుడుంగిలా అంటే ఏం చెప్తాం మనం ఇంకా. మన దగ్గరికి ఇప్పుడు అమెరికా కొంతమంది బ్రాహ్మణులు వచ్చారు, వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు మందు తాగుతున్నారు, చికెన్ తింటున్నారు, పంది మాంసం తింటున్నారు, గొడ్డు మాంసం తింటున్నారు, అన్నీ తినేస్తున్నారు. అన్నీ తినేసి ఒక ఆయన అట్లాంటాలో, మీకు తెలుసో లేదని పేరు చెప్పకూడదు, మీరు చెప్పకూడదు, ఆయన ఏం చేశాడు, ఆయన ఆర్య వైశ్యుడు. ఆయన మాంసం తినడు, ఇంట్లో మాంసం లేదు, ఎవ్రీథింగ్ గుడ్. వాళ్ళ అమ్మాయి పుట్టినరోజుకి మాంసం పెట్టాడు. ఏంది భయ ఇది అంటే, ఎవడొస్తాడు, లేకపోతే మన అమెరికన్స్ పిలుస్తున్న వాళ్ళు రావాలి కదా అంటే. సార్ మీరు ఆర్య వైశ్యుల గురించి చెప్తున్నారు, ఈ బ్రాహ్మణులు కూడా, మీరు బ్రాహ్మణులు కూడా చెప్పొద్దు, నేను చెప్పుకొస్తా, మీరు చెప్పొద్దు, నేను చెప్తా. ఎవరిని తిడితే నన్ను తిట్టనేవ్వండి, మిమ్మల్ని తిడితే కష్టం. సో అందుకే నేను ఏమంటే, ఇక్కడ మన బ్రాహ్మణులు కూడా చేశారు. ఓకే, 16th బర్త్డే అని చెప్పి మాంసం పెట్టారు. ఇప్పుడు విశేషం ఏంటంటే, వాళ్ళ ఇష్టం, పెట్టుకోవాలి. కానీ బ్రాహ్మణత్వానికి ఇంకా పేరెందుకు ఇంక అది? అవును, బ్రాహ్మణ అని పేరు చెప్పుకొని ముస్లింని పూజిస్తున్నప్పుడు ఇంకా బ్రాహ్మణత్వం ఏముందండి అందులో? అవును. ఏమనంటే అతను అవధూత అని చెప్పి ఏదో పేరు చెప్తారు. కాదండి మహాప్రభు అని, కాదు మహాప్రభు నేను నిరూపిస్తానని చెప్తుంటే వింటలేదు జనాలు. మేము నమ్మాము, మాకు మంచి చేశాడు, ఇంకేం చేస్తాడు ఇక. బ్రాహ్మణుని వాడికి జ్ఞానం ఉండదా అండి? వేద జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా ఒక మానవుడిని, సామాన్య మానవుణ్ణి, అడుక్కునే మానవుణ్ణి అవధూత అని ఒప్పుకోడు. ఇవన్నీ చెత్త కబుర్లు, చెత్త కథలు, వాళ్ళు బిజినెస్ మోడల్స్ ఇవన్నీ.
అవును. ఆ, అవును. ఇప్పుడు అమాయక ప్రజల్ని దగ్గర తెచ్చుకొని వాళ్ళ నుంచి ఫండింగ్ తెచ్చుకోవడానికి, వాళ్ళు వచ్చి దానం దక్షిణ వేయటానికి ఇదొక బిజినెస్ మోడల్. అవును. అవును. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు వేస్తే మీ కోరిక తీరుతుంది, లేదా తీరితే వచ్చి వేస్తాను అని చెప్పుకోమని చెప్తారు. ఓకే, అవును. ఎవడికోడు కోరిక తీరింది, వాడు నాకు వెంకటేశ్వర స్వామి చేశాడని చెప్పి నమ్మకంతో తీసుకెళ్ళి వేస్తాడు. అవునా? అలా అవును. మీకు ప్రతి మానవుడు తన కోరిక తీరాలని కష్టపడతాడు కదా. ఇంతో అంత కష్టపడతాడు, కోరిక తీరింది, వస్తాడు, నేను మొక్కుకున్నా కాబట్టి ఇస్తున్నా అనుకుంటాడు. అట్లా కొంతమంది ఏంటి మరీ భక్తి ప్రపత్తులు ఉంటాయి. అది అలా మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కోరుకుంటారు. కోరుకొని ఏం చేస్తారంటే కోరిక తీరదు, అయినా సరే మేము మొక్కుకున్నాం కదా అని వెళ్ళి వేసి వస్తాం. అంత అది అది అతి భక్తి. ఓకే, అది ఇంకా మూఢభక్తి అనమాట. ఇక ప్రపంచంలో దానికంటే భక్తి ఉండదన్నమాట. సో నాకెందుకు, ఆయన చూసుకుంటాడు అని చెప్పి అనుకోవడము, పని చేయడం తక్కువ, గోల ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా కష్టపడదాము, మనం ఒక ప్రయోజకమైన పని చేద్దాము, సొసైటీకి అయినా మంచి చేద్దాము, ఇవి లేదు. అలా కాకుండా నేను మాంసం తింటాను, వీడు తింటలేదు, నేను బ్రాహ్మణ్ణి, నేను తింటున్నాను, నన్ను వీడు తక్కువ చూస్తాడు కాబట్టి వారి చేత తినిపిస్తే అయిపోతున్నాం. అలా తినిపించడానికి చాగంటి కోటేశ్వరరావు లాంటి వాడిని వాడుకుంటారు. ఆయన ఆయన కానీ నాకు చాలా బాధగా ఉంది సార్ ఆయన అట్లా అంటాం మటుకు చాలా ఆయన బాధే ఉంది, తీసి అవతల పడేయడం లాంటి వాళ్ళని. ఎందుకంటే తప్పది, తప్పు తప్పే. ఇప్పుడు నీ పర్సనల్గా నువ్వు తింటున్నావు అనుకోపోయి, అది నీ ఇష్టం. అవును. బయట నువ్వు బ్రాహ్మణ పేరు మీద ఎందుకు చెప్తున్నావు? అవును. నువ్వు తిన్నావు, నేను ఎవడేమంటలేదు, నా ఇష్టం రా భయ్, నేను బ్రాహ్మణ అయి కూడా నేను తిన్నానా అని చెప్పుకున్నాడు అనుకో, ఎవడేం అనలేడు. అవును. అని త్రేతాయుగంలో బ్రాహ్మణులు అప్పటిదాకా వాళ్ళు మాంసమే తినేవాళ్ళని చెప్పడం ఎంత తప్పండి ఇది. దానికి అవును. వాతాపిని చూపించడం ఏంటండి? హుహు. మీరు ఇప్పుడు వాతాపిని చూపించారనుకుందాం, కాసేపు వాతాపిని చూపించారనుకో, కాసేపు నిజంగా స్టోరీ కరెక్ట్ అనుకుందాం. ఓకే, హ్మ్. అనుకున్నప్పుడు ఆ అగస్త్య ముని తిన్నాడు అనుకుందాం. అగస్త్య ముని అన్న అతను ముని. ఓకే, ఆయన తిన్నాడు, అవును. తినేశాడు. అప్పుడు ఆ వాతాపిని బయటికి పిలిచే లోపల వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అని కడుపును 3 సార్లు ఇట్లా అనుకుంటే అది జీర్ణం అయిపోయింది. ఇప్పుడు ఈ విశేషం ఏంటంటే, అంటే ఆ మేకపోతు ఎవడైనా తిని వాళ్ళ అన్న బయటికి రారా అనగానే పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడా? చంపేసి ఉడకపెట్టి ముక్కలు నోట్లో పెట్టిన తర్వాత వాడు ఇంకా బతికున్నాడా? ఏమంటున్నారు మీరు? ఆ రాక్షసుడికి ఆ స్పెషల్ పవర్లు ఉన్నాయంటారు అప్పుడు. అప్పుడు ఈయన తినేసి జీర్ణం అన్నా కూడా స్పెషల్ పవర్సే ఉంటాయి కదా. హ్మ్. అగస్త్యముని టాయిలెట్కి వెళ్ళాడా? హ్మ్. వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళిన దాని నుంచి వస్తాడు కదా, ఆ! రావచ్చు కదా. లేదా అగస్త్యుడే రాక్షసుడు అయిపోవచ్చు కదా రక్తంలో హ్మ్. కలిసిన తర్వాత. ఇవి కనీస జ్ఞానం ఉండదా అండి స్టోరీస్ వినేవాళ్ళకు కూడా? అంటే అక్కడ మహత్యం ఉంది, ఆ హ్మ్. మహత్యం ఉంది అగస్త్యుడికి, అందుకే చేశాడు. అంటే ఏంటి, అవును. త్రేతాయుగంలో మహత్యం ఉంది కానీ కలియుగంలో లేదు, కలియుగంలో లేదు. మహత్యం లేదు కానీ మాంసం కూడా తినకూడదు, అక్కడ తినచ్చు. ఏమన్నా అసలు శాస్త్రి గారు ఇలాంటి బుడింగి కబుర్లు చెప్పకూడదండి. ఇలా యెస్. యెస్. చెప్పేది వినకూడదు. వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ చాగంటి కోటేశ్వరుని అడగాలి, ఏమయ్యా ఈ కబురు చెప్పినావు నువ్వు, అసలు ఎలా సాధ్యం అవుతుందా అట్లా రావటం? లేదండి వాళ్ళ మునులకి మహత్యం ఉందండి, భోగేం కాదు. నేను ఈ దీని ద్వారా మన ప్రేక్షకులను అడుగుతున్నా. ఎవరికైనా చాగంటి కోటేశ్వరరావు గారికి ఉందంటే నాకు ఇస్తే నేను లింక్‌లో ఆయనకి ఈమెయిల్ పెట్టం గానీ, లేతే ఆయన ఫోన్ నంబర్ ఏదైనా ఉంటే నేను మెసేజ్ పెట్టం గానీ నేను చేస్తాను సార్. ఏంటిది? ఇది ఎట్లా అన్నారు? ఎట్లా అడిగారు అని చెప్పి. మీరా? మీ- ఆ! మీరెవరో కోన్కిస్కా గొట్టం అండి. అందుకనే ఆయన ఎవరు? చాగంటి కోటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయన స్పెషల్గా అపాయింట్ చేసింది దేని కిందనో. అవును. మీరెవరండి? మిమ్మల్ని పట్టించుకునేవాడెవడు? కానీ ఇది యాహ్! సత్యం చెప్పాలి కాబట్టి చెప్తున్నామండి. సత్యం అన్నది ఎప్పుడూ సత్యమే ఉంటుంది కాబట్టి, ఇది తప్పు, చాగంటి కోటేశ్వరరావు అన్నది తప్పు, దాన్ని ఖండిస్తున్నాము. అది ఆయన ఏమైనా చేసుకొనివ్వండి. ఆయన యాహ్! వింటాడా, వినడా, ఆయన తప్పు క్షమించకమని అడుక్కుంటాడా, లేకపోతే ఏం చేసుకుంటే తప్పు, చాలా మహాపాపం చేశాడు ఆయన.
బ్రాహ్మణుని చెప్పుకొని బ్రాహ్మణులకు ద్రోహం చేశాడు ఆయన. రేపు పొద్దున ప్రతి బ్రాహ్మణుని దుమ్మెత్తిపోస్తారు మిగతా వాడు. మీరు తిన్నారటగా, మీ తాతలు తిన్నారట కదా, మీ చాగంటి కోటేశ్వరరావు చెప్పాడట కదా. అవును. తప్పు సార్, ఇది చాలా తప్పు అవుతుంది శాస్త్రి గారు. యా. ఒకటే మాట, ఎవరన్నా కనుక చాగంటి కోటేశ్వరరావు అని ఆయన లంచం తీసుకున్నాడు ఈ మాట చెప్పడానికి అన్నాడు అనుకోండి, అది వైరల్ అయింది అనుకోండి, ఎంత ప్రమాదం చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఆయన అదే అబద్ధం చెప్తున్నాడు అంటున్నాను నేను. అలాంటి అబద్ధాలు చెప్తున్నాడు ఆయన. ఆయన ఆలోచించాల్సింది ఆయన ఏమంటాడంటే, ఒక పుస్తకంలో రాసుందని చెప్తాడు అనుకోండి, పుస్తకంలో రాసున్న దాన్ని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత నీది అంటున్నా నేను. ప్రవచనకర్తగా నీ బాధ్యత అది. అది బ్రాహ్మణుడు ప్రవచన ప్రకృష్టంగా వచించేవాడిని కదా అర్థము. ఏది వదరడు అని కదా అర్థము. ఎగ్జాక్ట్లీ. మహాభారతంలో వనపర్వం అని ఉంది కదా, వనపర్వము, అట్లాగే రామాయణంలో బాలకాండం అని ఉంది కదా, ఈ రెండిట్లో కూడా మాంసం తినేవాళ్ళు అని చెప్పారట కదా. మరి అంటే అందులో కూడా రాక్షసులు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు తినేవాళ్ళు అంటారా, లేకపోతే ఎట్లా? మీరు బాలకాండలో ఎక్కడ మాంసం తినేది లేదండి. అయోధ్య గురించి బాలకాండలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అయోధ్య ఎట్లా ఉండింది అని. ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్లలో ఎంత చక్కగా ధాన్యాలు అవి ఉండేవని రాశారు. అలానే పాలిచ్చే గోవులు ఉండేవని రాశారు. తర్వాత మన వ్యవసాయం కోసం ఉపయోగపడే ఎద్దులు ఉండేవని చెప్పి రాశారు. ఇవన్నీ రాశారు, కానీ ఎక్కడా వాళ్ళు మాంసం తినేవాళ్ళని లేదు, ఎక్కడా లేదు. భారతంలో మరి వనపర్వంలో ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు సరే వీళ్ళు అడిగే వాళ్ళు కూడా ఎవరన్నా మిమ్మల్ని ఇట్లా అడిగి ఉంటే వాళ్ళకి ఏమాత్రము బుర్ర లేదని అర్థం చేసుకోండి శాస్త్రి గారు. భారతదేశంలో బుర్ర లేని వాళ్ళకి చెప్పే కథలన్నీ ఎవడో ఇరికిచ్చి రాశాడు. ఒకటి ఆలోచిద్దామండి, వనపర్వము అంటే ఏమిటి? అరణ్యవాసము. ఓకే, వీళ్ళు వెళ్ళి అరణ్యాల్లోకి వెళ్ళి ఉన్నారు, అవునా? సరే, అరణ్యంలోకి ఉన్నప్పుడు 2 సార్లు అరణ్యంలో ఉన్నారు పాండవులు. అవును. ఫస్ట్ టైం దాన్ని ఏమంటారు, లక్కతోటి ఇల్లు కట్టారు కదా, అది కాలిన తర్వాత వాళ్ళు అడవులు దావ పట్టారు. అప్పుడు వాళ్ళు ఏకచక్రపురంలోకి వెళ్ళి ఉన్నారు. అవును. అక్కడ వాళ్ళు ఒక ఇంట్లో, ఒకళ్ళ బ్రాహ్మణుల ఇంట్లో అద్దెకుంటూ వాళ్ళు భిక్షాటన చేసి భిక్ష తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాళ్ళు. అవును. భిక్షకి అంతా వేసేదంతా కూడా వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ కాదు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, బకాసురుడు అనే రాక్షసుడు వచ్చి వాడు ఈ ఏకఛత్రాపురంలో ఉన్న ప్రజల్ని పీడిస్తూ ప్రతిరోజు ప్రతి నెల, ప్రతి వారమో ఏదో ఒకటి, నాకు సరి జ్ఞాపకం లేదు, కానీ వాళ్ళు ఒక ఇంటి నుంచి ఒక మనిషి వెళ్ళాలి. అవును. ఏది ఆహారం కింద వాడికి. అవును. మీకు అర్థమైంది? దాంతోపాటు ఊళ్ళో వాళ్ళంతా బండెడు అన్నం తెచ్చి పెడతారు వాడికి. అవును. అవన్నీ కూడా బండిలో పెట్టి తీసుకెళ్తారు. దానికి ఈసారి భీముడు నేను వెళ్తా అంటాడు. అందులో మేకలు కానీ గొర్రెలు కానీ అవన్నీ కూడా కట్టుకొని తీసుకెళ్లి వాడికి ఇవ్వడం తప్పితే ఈయన ఎప్పుడు తినింది లేదు భీముడు. అవన్నీ వెజిటేరియన్ ఫుడ్స్ అన్నీ కూడా, పళ్ళు, మన ఏమంటారు ధాన్యాలు, అవన్నీ పిండి పదార్థాలు అవన్నీ తిన్నాడు ఆయన. అది స్పష్టంగా చూపించాడు కదా. విశేషం ఏంటంటే అది రాశాడు అందులో. మనం చూపించిన సినిమాల్లో ఏదైనా కల్పించవచ్చు, కానీ కథలో కూడా రాశాడు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, అప్పుడే ఆ సమయంలోనే వీళ్ళు పాండవులు అడవిలో ఉన్నప్పుడే కదా హిడింబాసురుని అతను చంపి హిడింబిని కూడా పెళ్లి చేసుకున్నాడు కదా. ఇది కూడా జరిగింది. అయితే ఇప్పుడు బకాసురుని ఫస్ట్ చంపాడు. బకాసురుని ఇప్పుడు ఇవన్నీ చంపినప్పుడు మీరు క్లియర్ గా స్పష్టత చూడండి. ఎందుకు చంపాడు? వాడు మనుషులు తింటున్నాడు, మాంసం తింటున్నాడు అనే కదా వాడిని చంపింది. ఇది అయిపోయింది. రెండోది, ఇది కాకుండా ఇంకెక్కడ మీకు అరణ్యపరంలో అంటే ఈ జూదం ఆడిన తర్వాత అరణ్యానికి వచ్చారు. అప్పుడు ప్రజలందరూ సార్ మీతో ఉంటాం ధర్మరాజా, మీరు లేకపోతే మేము ఉండలేమని పరిగెత్తుకొస్తారు. చాలా మంది ఆయన దగ్గరకు వస్తారు. ఆయన ధర్మాత్ముడు, మేము మీతో ఉంటాం, మీరు మాకు ఏం చేస్తారో తెలియదు అని చెప్పి మేము మీతో పాటు ఉంటామని. అప్పుడు ధర్మరాజుకి ఏం చేయాలో తెలియక సూర్యుని ప్రార్థిస్తే అక్షయ పాత్ర ఇస్తాడు. అక్షయ పాత్రలోంచి కావలసినంత భోజనం వస్తుంది.
అదే భోజనం పెడతాడు ఆయన, అక్కడ మాంసం ఉండదు. అవును. మరి ఇప్పుడు ఒకవేళ మాంసం తినేవాళ్ళు అయితే పొండ్ర వేసుకురండి, రెండు రెండు ఏమంటారు వాటిని, జింకలు పోతులు. వేసుకురండి తిందాం, వాటిని వేసుకురండి తిందాం, వండుతాను అని చెప్పి ద్రౌపది కూడా చెప్పేది కదా. అట్లా లేదు కదా అందులో ఎక్కడా, అవును. ఎక్కడన్నా ఉండిందా శాస్త్రి గారు అది? నాకు తెలిసేదే లేదు. ఆ, విశేషం అంటే అలా ఉండింది అనుకోండి, అక్షయ పాత్రతో పని ఏంటి? అవును. ఎందుకంటే ఇప్పుడు పంటలు పండాలి, తీసుకురావాలి, ధాన్యాలు కొనాలి, ఇవన్నీ కొనుగోలు చేయాలి. అడవిలో జరిగే జంతువులను తినడానికి మనుషులకి వాళ్ళందరూ వచ్చారు, ధర్మరాజా నీతో ఉంటామని వచ్చారు, వాళ్ళందరికీ భోజనం కావాలంటే ఓ 2 వేటలేయండి రా అని చెప్పి వేసి తీసుకొచ్చి పెట్టి అయిపోయేది కదా. అవునా కదా? అవును. అలా లేదు కదా. లేనప్పుడు అక్షయ పాత్ర కోసం ఎందుకు ప్రార్థిస్తాడు మరి? అవును. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి శాస్త్రి గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతంలో ఇదంతా కల్పితాలు. వ్యాసుడు రాసిన తర్వాత అనేక కల్పితాలు వచ్చినాయి. మహర్షి దయానంద సరస్వతి 1860-70లో కాశీలో ఒక బ్రాహ్మణుని కలిసినప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పాట, మా తండ్రి గారి కాలంలో 5000 ఏంటి శ్లోకాలు ఉండేవి, నా దగ్గరకు వచ్చేటప్పటికి 30,000 అయింది అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఆయన తండ్రి గారి దగ్గర 20,000 ఏదో అయింది, ఈయన దగ్గరకు వచ్చి 30,000 అయిందని చెప్పాడు. సో ఇప్పుడు మనకి 1,08,000 ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి శాస్త్రి గారు? ఇప్పుడు మీరు డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ అన్నారు, ఇది ఎవిడెన్స్. మహర్షి దయానంద సరస్వతి దగ్గర ఉన్నప్పుడు, ఆయన కలిసినప్పుడు మా తండ్రి గారి దగ్గర 20 ఉన్నాయి, ఇప్పుడు 30 అయినాయి అని ఒక బ్రాహ్మణుడు, కాశీలో ఉన్న బ్రాహ్మణుడు చెప్పాడు, ప్రతులు చూపించాడు. అది కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూపించాడు. చూపించిన తర్వాత అది 1,08,000 అయి కూర్చున్నాయి. అంటే ఈ మధ్య కాలంలోనే యాడ్ చేసి పారేశారు. లేకపోతే ఎక్కడెక్కడో యాడిషన్ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు రామాయణం సీరియల్ తీశారండి, సీరియల్ తీశారు టీవీలో. ఆయన ఏం చెప్పాడు రామానంద సాగరు, మేము రామాయణం వాల్మీకి రామాయణం తీసుకున్నాము, కంబ రామాయణం తీసుకున్నాము, ఆ తర్వాత ఈ రామాయణం తీసుకున్నాము, రామాయణ ఏంటిది రామాయణ కల్పవృక్షం తీసుకున్నాము, ఇలా చెప్పి అన్నిట్లోంచి ఏదైతే కావాలో తీసుకున్నాం, అన్ని కథలు యాడ్ చేసుకున్నారు. వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా రాముడు కాలితో తగిలితే అహల్యకి మానవ రూపం వచ్చిందని ఎక్కడా లేదు. రాముడిని గొప్పవాడిని చేయడానికి కోసం అన్ని తగిలిచ్చారు. రాముడు ఇంకా గొప్ప పనులు చేస్తే ఇలా చిల్లరవన్నీ తగిలిచ్చారు. ఎందుకంటే మహిమలు కావాలి మన వాళ్ళకి. ఇంకా చేత కావట్లేదు, పని చేత కావట్లేదు, మహిమలు కావాలి. ఏదో మహిమ జరిగిపోవాలి, అప్పుడే ఈయన గొప్పవాడు. కాబట్టి మనము బాగా అర్థం చేసుకోవాలి శాస్త్రి గారు. లేదు, రామాయణంలో కూడా ఎక్కడా మాంసం లేదు. ఇప్పుడు మాంసం తినేవాడికి ఎప్పుడు ధర్మాచరణ సాధ్యం కాదు శాస్త్రి. ఇది గుర్తుపెట్టుకోండి శాస్త్రి. బాటమ్ లైన్ అది. ధర్మాచరణ చేయగలిగిన వాడు శాకాహారి మాత్రమే. అంటే శాకాహారులు అధర్మంగా ఉండరా అంటే ఉంటారు, కానీ మాంసం తినేవాడు ఎన్నటికీ ధర్మాచరణ చేయలేడు. చేస్తాడు కానీ ధర్మం ఆచరించడు, ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవుతాడు. ఖచ్చితంగా ధర్మాచరణ చేయగలిగిన వాడు శాకాహారి మాత్రం. ఇప్పుడు మీరు నేను శాకాహారులు, మనం తింటాం, మనం ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాం, ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చు, చేయలేకపోవచ్చు. కానీ పర్ఫెక్ట్గా ధర్మాచరణ చేసి నిష్ఠగా అన్నీ చేస్తాను అనుకునేవాడు ఎవడైతే ఉంటాడో వాడు చేస్తాడు. మీరు నేను కూడా చేస్తున్నాం, కానీ చేస్తున్నావు లేదని బయట వాళ్ళు చెప్పాలి, మనం చెప్పేది ఏముంది. సో ఇప్పుడు ఈ విశేషం అది. కాబట్టి రామాయణంలో కూడా ఎక్కడా లేదు. అభూత కల్పనలు చేయొద్దని చెప్పండి వీళ్ళని. రాముడు గుహుడి దగ్గరకు వచ్చినప్పుడు పళ్ళు ఇస్తాడు తెచ్చి, లేదు నాయన నేను పళ్ళు స్వీట్స్ భోజనం తెస్తే అప్పుడు రాముడు ఏమంటాడంటే, నేను ఈ స్వీట్స్ ఇవన్నీ ముట్టకూడదు, నేను కేవలం కందమూలాలు, ఫలాలు, తేనె ఇవి 3 తీసుకోవాలని చెప్తాడు. ఈ 3 సాలిడ్స్ అన్నమాట తీసుకునే. తేనె కూడా సాలిడ్ కిందనే తీసుకుంటాము, పాలు కూడా సాలిడ్. సో ఇవి పదార్థాలు తీసుకుంటా నేను, మిగతా ముట్టను అంటాడు. అలాంటిది మళ్ళీ భరతుడు వచ్చినప్పుడు మటుకు మాంసం వేట వేసిస్తాడని చెప్తారు. అంటే అది కల్పించారని తెలిసిపోతాను.
నాకు ఇదే అర్థం కాదు సార్. ఒకవైపు ఏమోనో రాముడు నిష్ఠాగరిష్ఠుడు, ఒక మాట ఒక బాణం అని అంటారు. కానీ మళ్ళీనేమో ఈ ద్వంద్వ వైఖరి మటుకు అవలంబిస్తారు. అది అదేంటి ఎవడు కల్పించి తెలుస్తుంది. ఇప్పుడు రాముణ్ణి ధర్మమును ఆచరించాడు, ఒక వేదానికి ఆయన ప్రతీక అని ఎగ్జాక్ట్లీ. చెప్పిన తర్వాత నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వు ఎంత దగులుబాజీవో నీకు అర్థం కావాలి. చెప్పావు రామో విగ్రహవాన్ లేదంటే ఆ ధర్మ, ప్రతుల్లో రాసుంది అంటే ప్రతుల్లో రాస్తే తీసేయి. రామో విగ్రహవాన్ ధర్మ అని నువ్వే అంటావు మళ్ళీ. అన్నారా మాటల. మీకు ఒకసారి గుర్తుంటాడంటే, నేను కోర్స్ పేర్లు చెప్పాను అనుకోను కానీ, ఒక ఇవాళ రోజున టీవీ యాంకర్, ఒక పెద్ద యాంకర్ అనమాట. ఆయనతోటి నేను ఒకసారి హైదరాబాద్ లో కలిశాను కూడాను. మీకు చెప్పినట్టున్నా ఈ విషయము. అయితే ఆయనతో కలిస్తే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇట్లా రాముడు మాంసం తినేవాడు అని చెప్పాడు అనమాట. చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ టాపిక్ వస్తే నేను చెప్పాను అనమాట, రామ విగ్రహం ధర్మ అని అంటుంటారండి, మరి ఎట్లా తింటారు అంటే, రామ విగ్రహం ధర్మ అది కరెక్టేనండి కానీ అంటూ మళ్ళీ ఇది చెప్పాడు అనమాట. అంటే నువ్వు ద్వంద్వ వైఖరి అవలంబిస్తే ఎట్లాగా అది? మాకు పలానికి గురువు గారు చెప్పారు, ఇంకో గురువు గారు చెప్పారు, ఇట్లా నువ్వు 16 గురువు ఎంతమంది చెప్పినా కూడా నీకు వేదం మించిన గురువు అనేవాడు ఎవరు లేరు. వేదాన్ని వాళ్ళు చదవలేదండి, వేదం చదవలేదు, వాళ్ళు చదవరు కూడాను. శాస్త్రి గారు వేదం పేరు చెప్పుకొని మేము గొప్పవాళ్ళగా బతుకుతాం కానీ వేదం చదవం. అది వాళ్ళ ఫిలాసఫీ. ఎందుకంటే చదవాలి అంటే కాస్త కష్టపడాలి, వాళ్ళ భయం కూడా ఇంకోటి ఉంది, అమ్మ చదివితే ఎక్కడ ధర్మం పాటించాల్సి వస్తుందో అలా భయం కూడా ఉంటుంది అనమాట. సో అదే ఈ పురాణాలు చెప్పేసుకున్నాం అనుకోండి, అందులో కలిసి వచ్చేస్తుంది. తప్పు చేసేసిన తప్పులు చేసినప్పుడు తప్పు చేసామని ఒప్పుకోవడం శ్రేయస్కరం. తప్పేముంది అక్కడ? అవును, తప్పు చేసామండి, అవును తప్పు చేసామండి, దాన్ని చేయకుండా చూసుకుంటామండి ఇంకోసారి అని చెప్పడం తప్పే ఉంది. అవును, ఏం శాస్త్రి గారు? ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఇట్లానే, ఇప్పుడు ఒకరోజు నేను ఎవరో ఇంటికి వెళ్ళాను మన అట్లాంటాలో చెప్పారు. వెళ్తే అక్కడ ఏమైందంటే అప్పటిదాకా బాగుంది, సడన్ గా వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన భార్య వస్తే వాళ్ళిద్దరిది 25 సంవత్సరాలు నిన్ని పెళ్ళైనని చెప్పి వాళ్ళకి ఏదో పార్టీ ఇస్తున్నాం అన్నారు. వెరీ గుడ్ అండి అన్న. ఈ లోపల మందు బాటిల్స్ తీసారు బయటికి, అన్ని పెట్టారు వాళ్ళు. పెట్టంగానే నేను ఇంక నమస్కారం పెట్టి అక్కడి నుంచి బయలుదేరుతున్నా. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు అంటే, మీరు మందు పెట్టుకున్నారు కదా, పెట్టుకొని మీరు పార్టీ చేసుకుని వెళ్ళిపోవాలన్న. అంటేను అట్లా కదా సార్, మీరు కూల్ డ్రింక్ తీసుకొని కూల్ డ్రింక్స్ కూడా తెప్పించామంటే, అన్న ఎందుకయ్యా మీరు నన్ను ఎందుకు సతాయిస్తారు ఇట్లా, మీరు తాగండి, తాగి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నేను సోడా తాగినా కానీ మీరు బీర్ తాగేనే అంటారు. ఎగ్జాక్ట్లీ, ఫర్ ష్యూర్ అనమాట. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఎన్వైరన్మెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయకూడదు, ఉండకూడదు కూడా. వీలైనంత మటుకు, వీలు లేకపోతే విషయం నాకు తెలియదు కానీ వీలైనంత మటుకు అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండకూడదు. లేకపోతే ఏమంటారంటే, తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగారని అంటారు. ఇది ఈ శాస్త్ర ఇది మాత్రం కూడా ప్రవచనకర్త కోటేశ్వరరావు గారికి తెరవలేదు అంటే నాకు చాలా బాధ అనిపిస్తోంది. ఇది ఖండిస్తున్నా శాస్త్రి గారు, ఖచ్చితంగా ఇది ఖండించవలసిన అవసరం ఉంది. సార్ మీరు ఇప్పుడు కథను సగం చెప్పి వదిలేశారు, నాకు కామెంట్స్ వస్తాయి, మిగతా సగం ఏమైంది సార్? మీరు భలేవాళ్ళే శాస్త్రి గారు. భలేవాళ్ళు కాదు, కమెంట్స్ వస్తాయా రావా చెప్పండి. రావాలి అలాంటివి వస్తే కనుక అప్పుడు చెప్పుకోండి. మీరు నాకేమో అయిపోయింది, నా పని అయిపోయింది. అదే మీరు చేయాల్సిన మిర్చి వేసారు, ఇంకా మీరు తనుకు చావండి అంటారు. తాంబూలాలు ఇచ్చారు, తనుకు చావండి. అది సరే. సో ఎక్కడా లేదు శాస్త్రి గారు. ఒకటండి, కల్పితాలు వస్తాయా రావా? అవును. ఇప్పుడు దానికి ప్రత్యక్ష సాక్ష్యం చెప్తానండి. ఓపెన్ హైమర్ సినిమా వచ్చింది కదా. అవును, అనుకోండి ఓపెన్ హైమరేనా ఏదో అంటారు, మొత్తంగా ఆయన పేరు అది. సో ఆయన అదే అటం బాంబులో ఆయన కీలక పాత్ర. ఆయన సినిమా వచ్చింది, దానిలో ఆయన శృంగారం చేసేప్పుడు భగవద్గీత శ్లోకం చదివాడని చెప్తున్నారు. చూపించారు, నేను చూడలేదు. సో అసలు అది అన్నందుకే నేను వెళ్ళలేదు ఆ సినిమాకి ఇంకా. సో అది అలా చూపించాడు అంటే వాళ్ళు డిగ్రేడ్ చేశారు భగవద్గీతని, ఒకటి నంబర్ 1. నంబర్ 2, అసలు అట్లా చెయ్యకపోయినా వీళ్ళు కావాలనే భగవద్గీతకి ఎక్కువ ప్రాచుర్యం వస్తుందని చెప్పి ఈ సమయంలో చూపిస్తే ఎవడు పట్టించుకోడు. ఇలా చూపించడం అసలు ఎంత దారుణం చెప్పండి. ఇప్పుడు నిజమా అబద్ధమా?
ఓపెన్ హైమర్ కరెక్ట్ గా ఆ టైంలో చేశాడని ఏమైనా గుర్తుందా? అక్కడ ఆ శృంగారం చేసినప్పుడు ఎవడన్నా పోయి చూసిండా? ఉమ్. ఆయన ఏమైనా ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడా? మీకు ఆ విషయం తెలుసా? దీని గురించి చాలా డిస్కషన్ ఫార్మ్స్ లో వచ్చింది, అట్లా పెట్టాట అని చెప్పి నవ్వుకున్నారు కూడా, ఉమ్. ఆహాహా నవ్వుకున్నారు కూడా. అది నవ్వుకొని ఇప్పుడు విషయం ఏంటంటే డైరెక్టర్ తీశాడు, అడిగేవాళ్ళు లేడు, దాని మీద కేసు వేసేవాళ్ళు లేడు. ఆయన తన ఆటోబయోగ్రఫీలో రాస్తే ఆ విషయాన్ని అప్పుడు ఆయన తీసుకొని చెప్పారు, సినిమాలు చూపించారంటే ఇక మనం దాన్ని చేసేదేం లేదు. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, నాకున్న పరిజ్ఞానాన్ని నేను బట్టి. చెప్పదలుచుకుంది ఏంటో చెప్తా ఫస్ట్ ముగించడం. సో ఆయన చేసింది లేనిది మనకు తెలియదు శాస్త్రి గారు, కానీ ఇందులో అయితే చేశారు. ఇప్పుడు అందరూ చేశాడనే అంటారు కదా ఆ సినిమా ఎగ్జాక్ట్లీ. చూసినవాడంతా. కథ అట్లా మారిపోతుంది కదా. ఇప్పుడు చెప్పండి. కాబట్టి అలానే మన పురాణాల్లో వచ్చినాయి అని చెప్తున్నాం. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే, ఓపెన్ హైమర్ తన బుక్ లో ఎక్కడో రాశాట, నేను భగవద్గీతను చూసే ఇన్స్పైర్ అయ్యాను, అందుకనే ఇదేంటి ఆటం బాంబు చేసినా కూడాను దాని ప్రోస్ అండ్ కాన్స్ అన్ని కూడా నేను రాశాను అని చెప్పి ఏదో రాశాడు అట్లాగా. అంటే భగవద్గీతని ఆయన ప్రచురించే, ఆయన అంత ప్రాముఖ్యత ఇచ్చేటప్పటికి చాలా మందికి అది జీర్ణం కాక దాన్ని ఎట్లాగో అట్లా తక్కువ చేద్దామని చెప్పి కూడా చేసి ఉండొచ్చు ఇది. చేసుండొచ్చు, మనకు తెలియదు. యా. సో ఇప్పుడు ఏది జరిగినా కానీ ఇది జరిగిందంతా వివేకానందుడి మూలంగా జరిగింది, మహర్షి దయానంద సరస్వతి మూలంగా జరిగింది. అదేంటి? ఇప్పుడు 1860లో 70లో థియోలాజికల్ సొసైటీ అని అమెరికాలో ఒకటి ఫామ్ చేశారు. అవును. అది అంతకుముందే ఉందో ఏమిటో తెలియదు కానీ నాకు అంత వాళ్ళు ఇండియాలో ఉన్న మహర్షి దయానంద సరస్వతి దగ్గరికి వచ్చి, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు ఇంత వేదం తెలిసి మీరు ఇంత చెప్తున్నారు, మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాము, మీతో కలిసి పనిచేయాలని చెప్పి కలిసి పనిచేశారు. చేసి అమెరికాలో వాళ్ళు చాలా ఇక్కడ ఈయన చెప్పే ఒక థీరమ్స్ అన్నిటిని తీసుకొని వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. వేదంలో ఉన్నవని ఆయన చెప్తుంటాడు కదా, అది తీసుకొచ్చి ఇక్కడ గాడ్ విషయంలో వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అలా చెప్పి దానికి తర్వాత వాళ్ళు దాన్ని ముసికేసి మాడికాయ చేసి జీసస్ కట్టగట్టపోతే ఈయన వెంటనే దాన్ని కట్ చేశాడు. పేపర్లో ప్రచురణ కూడా చేయించాడు. నాకు ఈ థియోలాజికల్ సర్వీస్కి ఇంకా సంబంధం లేదు, వాళ్ళు ఈ విధంగా చేశారు, మేము ఇంకా వాళ్ళని మేము పట్టించుకోమని చెప్పి తీసేశారు. దాంతో ఆయన ఎనిమి అయిపోయాడు అందరికి. ఫస్ట్ స్టెప్ మన ఉపనిషత్తుల గురించి వేదాల గురించి బాగా ప్రచారంలోకి రావడానికి కారణం ఫస్ట్ స్టెప్ అది. తర్వాత అందుకనే నా చాలా మంది మార్చిదాని సరస్వతి అమెరికాకి అమెరికాతో చాలా పని చేశాడు అది ఇది అని అంటుంటే, నేను వీళ్ళకి కథ ఏదో చెప్తున్నాను అనుకున్నాను కానీ, బట్ మీరు చెప్తుంటే నవ్ ఇట్ మేక్ సెన్స్. ఆ తర్వాత రెండో స్టెప్, ఎప్పుడైతే అమెరికాలో ఈ అన్ని రిలీజియన్స్ గురించి సభలు పెట్టారు, అవును, పెట్టినప్పుడు వివేకానంద వచ్చాడు. అవును, వచ్చి బాగా ప్రచారం చేశాడు. అవును. సో దాంతో ఉపనిషత్తులు దర్శనాలు మనకి బాగా ప్రచారంలోకి వెళ్ళి, అంటే అంతకుముందు అంతకుముందు చదివాడు, యూరోప్లో ఉన్న వాళ్ళంతా చదివారు, కానీ అమెరికాలో కూడా ప్రచారం అప్పటి నుంచి బాగా జరిగిపోయింది అన్నమాట. అందుకని లేకపోతే ఓపెన్ హైమర్కి భగవద్గీత సంబంధం ఏముంది? ఇలా జరిగిందండి. షూర్ సార్, చాలా బాగుంది. ఓకేనా? సో ఒకటండి శాస్త్రి గారు, ఎవరు ఏమన్నాను గాని బ్రాహ్మణుడు అంటే మాంసం తినేవాడు కాదు, క్షత్రియుడు మాంసం తినడు, వైశ్యుడు మాంసం తినడు, శూద్రుడు మాంసం తినడు. ఎవరైతే ఇలా మాంసం తినకుండా ఉంటారో వాళ్ళు ఈ 4 వర్ణాల్లో ఉంటారు. మిగతా వాళ్ళంతా అధములు, వాళ్ళనే పంచములు అంటారు. ఇది ఏంటి మన వర్ణ వ్యవస్థ ప్రకారం. అండ్ దిస్ ఇస్ నాట్ కన్ఫైన్డ్ టు దిస్ యుగ ఓన్లీ. ఇప్పుడు వేదం ఎప్పుడు వచ్చిందండి? వేదం వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ ఉన్నాయి. మీకు యుగాలతో సంబంధం ఏంటి? సార్, నా వీపు మీద వాత పెట్టుకున్నాను, ఇప్పుడు వీపు పెట్టుకుంది ఒక కథ అల్లాలి, ఆ కథ అల్లుతాను, పురాణంలో పడేస్తాను. భగవంతుడు వచ్చి వాత పెట్టి వెళ్ళాడు అని చెప్పి వెంటనే నాకు భగవంతుడు కనిపించాడని చెప్పుకుంటారు. ఇది ఇప్పుడు ఎంత చెయ్యాలో అంత భ్రష్టు పట్టించారు. మన వాళ్ళు కూడా ఎంత ఇల్లాజికల్గా తయారైపోయారంటే, ఎంత ఇల్లాజికల్గా అంటే అంత భ్రమతో కూడి ఉన్నారు వాళ్ళు. అలా భ్రమతో కూడి ఎవడు ఏ చెప్తే అది నమ్ముతున్నారు. భగవంతుడు అరే అక్కడ అపియర్ అయ్యాడు రానగానే వెళ్ళిపోతున్నారు. అది వినాయకుడు పాలు తాగాడు వెళ్ళిపోతున్నారు. అర్థమైంది? ఏదంటే అది వెళ్ళిపోతున్నారు. అసహ్యంగా తయారైంది.
వాళ్ళే కోట్లు సంపాదిస్తున్నారండి. ఎగ్జాక్ట్లీ. అది శాస్త్రి గారు. ఓకేనా? ఓకే సార్.